ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సాయిబాబా వారిని మనం గురువని, సద్గురువు అని, సమర్థ సద్గురువు అని మూడు రకాలుగా పిలుస్తూ ఉంటాం. ఈ మూడు రకాల నామాలకు ఉన్న భావం ఒకటే అని అనుకునే వాళ్ళు ఉంటారు. అది వారి అవగాహన, తప్పులేదు. కానీ విడదీసుకునే సామర్థ్యం ఉన్నప్పుడు ఒక్కొక్క దాని భావం ఒక్కో రకంగా మనకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. గురువు అనుకుందాం. సాధారణంగా లోకంలో చాలామందిని మనం గురువుగా భావిస్తుంటాం. వారిని సద్గురువు అనలేం, గురువు అంటాం. అలాగే కొంతమంది సద్గురువుని కూడా గురువు అని సంబోధిస్తుంటారు. సద్గురువు అనడం వారికి పెద్దగా రాకపోవచ్చు, అంత అవగాహన లేకపోవచ్చు. గురువు అన్న అదే కదా అనే ఉద్దేశంతో సద్గురువును కూడా గురువుగారు అని అనవచ్చు, మా గురువుగారు అనవచ్చు. ఆయన సద్గురువు అయి ఉండవచ్చు. ఇక సమర్థ సద్గురువు ఇది ఒక ప్రత్యేకమైన పదం. అది బాబా గారికి మాత్రమే ఉంటుంది. ఎలా జగద్గురువు అని ఎలా అంటారో కృష్ణ పరమాత్మని, ఆదిశంకర భగవత్పాదుల వారిని జగద్గురువు అన్నదానికి ఒక విశేషమైన అర్థం ఉంటుంది. అలాగే సమర్థ సద్గురువు అనేదానికి కూడా ఒక విశేషమైన అర్థం ఉంటుంది. ఇక సద్గురువుల్ని గురువు అని ఇప్పుడు మన రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, అరవింద్ ఘోష్ గారు, వీరిని సద్గురువు, గురువు అంటారు. గురువు అన్న వారి స్థాయి సద్గురు స్థాయే. సద్గురువు అని తెలిసిన వాళ్ళు అంటే ఓకే, తెలియని వాళ్ళు గురువుగారు, రామకృష్ణ పరమహంస గురువు గారు, లేకపోతే రమణ మహర్షి గురువు గారు అని సంబోధించవచ్చు. అయితే సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, లేదా మనకు విద్య నేర్పిన వాళ్ళు, మనకి ఏదైనా ఒక సంస్కారం నేర్పిన వాళ్ళు, ఒక మంచి విషయాలు చెప్పిన వారు, వీళ్ళని కూడా మనం గురువుగారు అంటుంటాం. మా గురువుగారు అండి మాకు చాలా విషయాలు నేర్పించారు. వారికి రమణ మహర్షి గారికి, రామకృష్ణ పరమహంస గారికి ఉన్న స్థాయి ఉండదు. వారు మనని సంస్కరించి ఉండవచ్చు, మనం గురువుగారు అని ఉండవచ్చు. అంత మాత్రం చేత వారు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారి స్థాయి ఉండదు. అదే సద్గురు అనే పదం వాడేమనుకో, ఇక ఆ స్థాయిని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సద్గురు అనే పదం వాడితే ఇక వారు రామకృష్ణ, రమణ మహర్షి వారి స్థాయికి చెందినవారు అని మనకు అర్థమైపోతుంది. అంటే సద్గురు అనే పదంలో సత్ అంటే ఆత్మను దర్శించినటువంటి వారు, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వారు అనే దాంట్లో ఆ పదం తెలుపుతుంది. సద్గురు, సత్ సత్యమైనటువంటిది, పరమాత్మను దర్శించినటువంటి వారు. ఆ పేరులోనే వారి స్థాయి తెలిసిపోతుంది. గురువు అంటే జ్ఞానము, జ్ఞానస్వరూపుడు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడం అనేది అది చిన్న చిన్న స్థాయిలో కూడా జరుగుతుంటుంది. మనలో ఏదైనా ఒక బలహీనత ఉంటే ఆ బలహీనతను తొలగించిన వారిని మనం గురువులు అనొచ్చు. అది తొలగించడానికి కూడా ఆయన కొంత జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఈ లౌకికపరమైనటువంటి జ్ఞానాన్ని అందించిన వారు కూడా గురువులుగానే పిలువబడుతుంటారు. ఇది ఒక చిన్న అవగాహనకి. ఇక సాయినాథుల వారు సమర్థ సద్గురువు. ఆ సమర్థ అనే దానికి ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నవారు, ఏదైనా చేయగలగటం. సృష్టి, స్థితి, లయలు ఇది పరమాత్మకు మాత్రమే సాధ్యమయ్యే మూడు లక్షణాలు. ఈ మూడు సాయినాథుల వారు చేయగలరు. అందుకనే వారికి సమర్థ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే ఆయన సృష్టి చేయగలరు, స్థితిలో ఉంచగలరు, లయం చేసుకోగలరు. ఆయన పంచభూతాలను సృష్టి చేశారు. మొట్టమొదటి దర్శనంలోనే ఆయన చాందుపట్టిల దగ్గర నీరు, నిప్పు సృష్టించారు. తర్వాత మసీదులో ఉన్నటువంటి నిప్పును శాసించి దాని తీవ్రతను తగ్గించారు.
తర్వాత షిరిడీలో భయంకరమైన తుఫాను వచ్చి అల్లకల్లోలం సృష్టిస్తుంటే నోటి మాటతో శాసించి ఆప్ చేశారు. ఇలా ఆయన పంచభూతాలను సృష్టించారు, శాసించారు. లయం అనేది సరే, అది ఎలాగో జరుగుతుంది. ఎవరు చేసినా లయమే. దాని గురించి మనం ఏమి అడగం. లయం అనేది వద్దనుకుంటాం మనం అసలు. అంటే లయం అంటే తీసుకెళ్ళడం కదా, మనకన్నీ కావాలనుకునే వాళ్ళం, మనం తీసుకెళ్ళిపోతే ఒప్పుకోం. కాబట్టి దాని గురించి పెద్ద సమస్య లేదు. అది మనం చెప్పినా చెప్పకుండా జరిగిపోతుంది. ఎవరు చేసినా మనకు పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి బాబాగారిని సమర్థ సద్గురు. అయితే బాబాగారు గురుస్థాయిలో కూడా, గురువుగా కూడా కిందికి వచ్చి తన భక్తుల్లో ఉన్న బలహీనతలను సరిదిద్దే ప్రయత్నం చేశారు. భక్తుల బలహీనతలను సరిదిద్దుతూ ఉన్న సమయంలో ఆయన గురువు. ఎవరైనా జిజ్ఞాసువులు, భగవంతుని మీద శ్రద్ధ కలిగిన వారు వచ్చి భగవత్ సాక్షాత్కారం కోసం ఏ విధమైన సాధనలు చేయాలి, దానికి కావలసినటువంటి జ్ఞానం ఏమిటి అని తెలుసుకోవడానికి వచ్చిన వారికి వారు ఆత్మసాక్షాత్కారానికి కావాల్సిన బోధనలు ఆ స్థాయిలో చేసేవారు. మీకు 16, 17 అధ్యాయం, 18, 19 అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో, అలాగే 39వ అధ్యాయంలో, 32వ అధ్యాయంలో సాధనలకు కావలసినటువంటి, సాధకులకు కావలసినటువంటి, శిష్యులకు కావలసినటువంటి, ఆత్మసాక్షాత్కారం కావలసినటువంటి సాధన మార్గాలు బాబాగారు చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో. ఇక్కడ ఆయన సద్గురు. ఇంతకుముందు చెప్పినట్టుగా పంచభూతాలను సృష్టించడం, శాసించడం అనే సమర్థత కలిగిన గురువుగా ఆయన సమర్థ సద్గురు. ఈ 3 ఆయనలో ఉన్నాయి. అందుకనే వారు పరిపూర్ణమైన గురువుగా ఈరోజు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఊరికనే ఏది రాదు. మన లలిత జ్యువెలర్స్ ఆయన చెప్తాడు కదా, ఊరికే ఏది రాదని. విషయం ఉంటేనే వస్తుంది. ఎవరో చెప్తే ఎవరిని దేవుడిగా పూజించరు. మనిషిగానే గౌరవించడానికి ఇష్టపడని మానవులం మనం. ఒక సాధారణమైన వ్యక్తిని ఎవరో చెబితే దేవుడిని చేసేసి పూజించేస్తారా? లక్షలు కోట్లు పెట్టి మందిరాలు కట్టి పూజలు చేస్తారా? కొన్ని సంవత్సరాల నుంచి, శతాబ్దం నుంచి, దశాబ్దాల నుంచి, నెలకొకసారి, సంవత్సరానికి 2-3 సార్లు, కొంతమంది వారానికి ఒకసారి షిరిడీకి పరిగెత్తి వేలు ఖర్చు పెట్టి ఆ లైన్లో గంటలు నిలబడి ఆయన దర్శనం కోసం తాపత్రయపడతారు. ఏమీ రాకపోతే. మనుషులం కదా, ఏదైనా వస్తేనే మనం నిలబడతాం, అందులో కంటిన్యూ చేస్తాం. ఒక 30 సంవత్సరాల నుంచి ఒక భక్తుడు బాబాని నమ్ముకొని షిరిడీకి పరిగెడుతున్నాడంటే ఏమీ రాకపోతే వెళ్తాడా? షిరిడీకి వెళ్ళి వచ్చిన ఒక 4-5 నెలల్లో ఏది జరగకపోతే, ఓ సంవత్సరంలో ఏది జరగకపోతే మళ్ళీ వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. షిరిడీ కానీ, తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, ఎక్కడికైనా సరే, మన సనాతన ధర్మమైనా, కొత్తగా వచ్చిన దైవమైనా, ఎవరైనా సరే అందరూ వెళ్ళేది కోరికల కోసం ఫస్ట్. ఆ కోరికలు తీరితేనే మళ్ళీ వెళ్తుంటారు. ఆ మళ్ళీ వెళ్తేనే అవి మహాపుణ్యక్షేత్రాలుగా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచుతాయి. ఆ మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ కోరికలు తీర్చే వ్యవస్థ అక్కడ ఉండాలి. ఆ దేవుడికి ఆ శక్తి ఉండాలి. వెంకటేశ్వర స్వామికి ఆ శక్తి ఉంది కాబట్టి కొన్ని శతాబ్దాలుగా ప్రతిరోజు లక్షలాది మంది వెళ్తున్నారు. తిరిగి ఆ శక్తి సాయినాథుల వారి దగ్గర ఉంది కాబట్టి శతాబ్దం నుంచి, అంటే 100 సంవత్సరాల నుంచి ఆ షిరిడీకి పరిగెడుతున్నారు. ఈ 40-50 సంవత్సరాల్లో అది మరీ విపరీతమైంది. కాబట్టి ఏమీ లేకపోతే ఎవరు వెళ్ళరు అని ఒకసారి ఆ లలిత జ్యువెలరీస్ అతను చెప్పిన దాన్ని మనం కొటేషన్ గుర్తు చేసుకుంటే బాబాగారి దగ్గర ఏముందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బాబాగారిని గురువుగా చూసుకున్నప్పుడు మనలో ఉన్న బలహీనతలను సంస్కరించే ప్రయత్నంలో ఆయన చాలామంది తన దగ్గరికి వచ్చిన భక్తుల యొక్క బలహీనతల్ని వారికి తెలిసేలా చేసి, ఆ చెప్పడంలో కూడా చాలా చక్కగా చెప్తాడు, చాలా చిత్రంగా చెప్తారు. చాలామందికి ఆయన డైరెక్ట్గా చెప్పడు, నీలో ఈ గుణం ఉంది, ఇది మార్చుకొని. ఇండైరెక్ట్గా చెప్తాడు. ఏదో చెప్తున్నట్టుగా, ఒక కథ చెప్తున్నట్టుగా చెప్తాడు. ఆ కథలోని విషయము
ఆ వచ్చిన భక్తులందరిలో ఎవరికో ఒకరికి సంబంధించిందై ఉంటుంది. ఆ వ్యక్తిని ప్రత్యేకించి నలుగురు ముందు నిలబెట్టి నీలో ఈ బుద్ధి ఉంది, అది తగ్గించుకొని చెప్పడు ఆయన. ఒక కథ చెప్పినట్టుగా చెప్తాడు, ఎవరిదో అన్నట్టుగా చెప్తాడు. కానీ అది ఆ ఉన్న భక్తుల్లో ఎవరికో ఒకరికి సంబంధించింది ఉంటుంది. ఆ వ్యక్తికి అర్థమైపోతుంది ఇది నా గురించి చెప్తున్నాడు అని. ఎంత చక్కగా చెప్తాడు చూడండి, ఎంత చమత్కారంగా చెప్తాడు. ఆ బలహీనత ఉన్న వ్యక్తి మనసు నొచ్చుకోకుండా, నలుగురిలో అతని పరువు పోకుండా చెప్తాడు. అది సద్గురువు లక్షణం, ఆయనకున్న విశిష్టత, ఒక గొప్ప బోధనా పద్ధతి. అలాగే ఆయన ఎవరికైనా ఏదన్నా ఒక విషయంలో జ్ఞానం కలిగించే సందర్భంలో 2 రకాల 3 రకాల ప్రయోజనాలు జరిగిపోతాయి. ఒక్కోసారి 3, ఒక్కోసారి 2, ఒకటి మాత్రం ఎప్పుడు ఉండదు. ప్రతి బోధనలో కానీ ప్రతి లీలలో కానీ 2 ప్రయోజనాలు జరుగుతాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను మనం చెప్పుకుందాం. రామదాసి అనే భక్తుడు బాబాగారి పేరు ప్రఖ్యాతలు విని, బాబాగారి గొప్పతనాన్ని విని, ఆయన సన్నిధిలో ఏవైనా సాధనలు చేస్తే నాకు కొద్దిగా సాధన పండుతుందేమో, నేను ఆత్మజ్ఞానానికి దగ్గరవుతానేమో, భగవత్ సాక్షాత్కారం నాకేమైనా కాస్త దగ్గరవుతుందేమో అని భావించి బాబా దగ్గరికి వచ్చి కొన్ని నెలలుగా సాధనలు చేస్తూ ఉన్నాడు. రోజు పొద్దున్నే స్నానం చేయటం, చక్కగా నామాలు పెట్టుకోవడం, త్రిపుండ్రాలు పెట్టుకోవడం, సద్గ్రంథ పఠనం బాబాగారి పాద సన్నిధిలో ప్రతిరోజు కూడా చేసేవాడు. బాబాగారి దగ్గరికి వచ్చే భక్తులతో ఆయన మాట్లాడేవి వింటూ ఉంటాడు. ఇలా ఆయన సాన్నిధ్యంలో సాధనలు చేస్తున్నాడు, బాబా వచనాలు శ్రవణం చేస్తున్నాడు, ఆధ్యాత్మికంగా ఉన్నత దశకు పోవాలనే సంకల్పంతో ఉన్నాడు. అయితే అతనిలో ఆవేశం పాలు ఎక్కువ, కోపం ఎక్కువ, చిన్నదానికి ఫైర్ అయిపోతాడు. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా మనలో చాలామంది ఉన్నారు. ఆ కోపం అనేది ఒక విషయం ఏంటంటే, భక్తి మార్గంలో కానీ బాబా మార్గంలోకి రాకముందు నీకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, అది పిసినారితనం కావచ్చు, డబ్బు మీద వ్యామోహం కావచ్చు, లేకపోతే స్త్రీ వ్యామోహం కావచ్చు, లేకపోతే ఈర్ష్య ద్వేషాలు ఉండే లక్షణాలు కావచ్చు, క్రోధం కావచ్చు, అహంకారం కావచ్చు, మదం కావచ్చు, ఈ గుణాలు నీలో ఉన్నాయనుకో, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా అవి ఉండే అవకాశం ఉంది. భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా అవి ఉంటాయి, నీతో పాటు క్యారీ అవుతుంటాయి. ఎందుకు అవుతుంటాయి అంటే, అవి తప్పని, అవి ఉండకూడదని, వాటిని తొలగించుకోవాలని నువ్వు తెలుసుకోకపోవడం. ఇప్పుడు నేను కేవలం భజనలు చేస్తాను, సంకీర్తనలు చేస్తాను. సంకీర్తనలు చేసి భజనలు చేస్తే నాకు మంచి ఆనందం వేస్తుంది చేసినప్పుడు. విన్నవాళ్ళు కూడా ఆనందిస్తారు, పొగుడుతారు, ఎంత బాగా పాడారండి అని చెప్పేసి. ఇంతవరకే. నాలో ఉన్న దుర్గుణాన్ని గుర్తించి దాన్ని పోగొట్టుకోవడానికి ఈ సంకీర్తన సహాయం చేయదు. ఎందుకని? దాని లక్షణం కాదు అది. సంకీర్తన కానీ, భజన కానీ, ఊరేగింపు, ఉత్సవాలు, డ్యాన్సులు, ఇవేవి కూడా మనలో ఉన్న దుర్గుణాన్ని గుర్తించేలా చేసి తొలగించేది అది చెయ్యదు. అది జ్ఞానం చేస్తుంది, అది సత్సంగం చేస్తుంది. అందుకనే సత్సంగం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. ఎందుకన్నారంటే, సత్సంగంలో మాత్రమే నీ అజ్ఞానం తెలపబడుతుంది. సత్సంగం ద్వారా తెలపబడిన అజ్ఞానాన్ని తొలగించుకోవాలని సంకల్పం కూడా నీకు సత్సంగం వల్లే జరుగుతుంది. ఆ సంకల్పం జరిగిన తర్వాత ఆ ప్రయత్నం ఎలా చేయాలనేది కూడా సత్సంగం ద్వారానే చెప్పబడుతుంది. అప్పుడే నువ్వు ఆ ప్రయత్నం చేసి ఆ గుణాన్ని పోగొట్టుకొని పవిత్రుడు అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. పరిశుద్ధుడి కావడమే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి అర్హత. కాబట్టి మనలో ఉన్న బలహీనతను తొలగించుకోవడం అనేది ముఖ్యం ఆధ్యాత్మిక మార్గంలో. లేకపోతే ఏమవుతుందంటే, దేనిది దాందే మనం భజనలు చేస్తాం, డ్యాన్సులు చేస్తాం, బాబాగారి సంకీర్తనలు పాడతాం, పల్లకి ఉత్సవాలు చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, షిరిడీలకు వెళ్ళొస్తుంటాం, పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, ఇవన్నీ చేస్తున్నావు, బాగుంది. ఇవన్నీ నీకు వచ్చాయి, కొత్త కొత్త విద్యలు, మంచి విద్యలు, ఆధ్యాత్మిక విద్యలు, సత్వగుణ విద్యలు. కానీ నీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయో, నీలో ఉన్న దుర్గుణాలు ఏమున్నాయో అవి కూడా అలాగే ఉంటాయి. అవి పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఇవి చేయాలి. 2 ప్యారలల్గా జరగాలి. నీలో ఉన్న బలహీనతల్ని నువ్వు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ భక్తి మార్గంలో చేయాల్సిన సాధనలు చేయాలి. అప్పుడు నువ్వు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే
వీటిల్లో చాలా ముందుకెళ్ళిపోతావు. గొప్ప సంకీర్తనాకారుడు అవుతావు, గొప్ప సత్సంగాలు చెప్పేవాడు అవుతావు, గొప్పగా డ్యాన్సులు చేసేవాడివి అవుతావు, గొప్ప గొప్ప ఉత్సవాలు చేసేవాడివి అవుతావు. షిరిడీ క్షేత్రానికి వారానికి నెలకి వెళ్ళగలుగుతుంటావు, ఎంతోమందిని తీసుకెళ్ళగలుగుతుంటావు. వీటిలో నీకు మంచి పేరు వచ్చేసింది. బట్ నీలో ఉన్న గుణాలు మాత్రం అలాగే ఉన్నాయి. అవి నీకు ఇంకో పక్కన చెడ్డ పేరు తీసుకొస్తూనే ఉంటాయి. ఏం లాభమండి, ఇన్నిసార్లు షిరిడీకి వెళ్ళాడు, ఇన్నిసార్లు పారాయణాలు చేశాడు, ఇంతమందిని షిరిడీకి తీసుకెళ్ళాడు, ఇన్ని పల్లకి ఉత్సవాలు చేయించాడు, ఇన్ని సత్సంగాలు చేశాడు, ఇన్ని గ్రంథరచనలు చేశాడు, ఇంత బాగా పాడతాడు, కానీ అతనిలో ఉన్న ఈ కోపం పోలేదు, ఒకరిని చూసి ఈర్ష్యపడడం పోలేదు, ఇతరుల్లో ఉన్న తప్పులు నిరంతరం ఆ తప్పులు ఎత్తుతూనే ఉండడం, అందరికీ చికాకు కలిగించడం, ఈ గుణం పోలేదు, డబ్బు మీద వ్యామోహం పోలేదు, ఇంకా అనేకమైన బలహీనతలు అలాగే ఉన్నాయి కదా అనే పేరు నీకు వచ్చేస్తుంది. కాబట్టి గుణాలను సరిచేసుకునే సాధన చేసినప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు. పవిత్రుడు అయిన తర్వాత చేసే ప్రతి సాధన కూడా ఫలవంతమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, కుండెడు పాలల్లో చిటికెడు విషయం అంటారు కదా, పాలు మొత్తం పనికిరావు. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా, ఎంత గొప్ప జ్ఞానివైనా, నీలో ఒక బలహీనత ఉంటే నువ్వు పనికిరావు. ఆ ఒక్క బలహీనత నిన్ను కిందికి లాగేస్తుంది, నీలో ఉన్న అన్ని సాధనలను పనికిరానివి చేసేస్తుంది. బాబా గారు ఈ రామదాసి అనే భక్తుల్లో క్రోధం అనేది ఎక్కువగా ఉంది. ఆ క్రోధాన్ని తగ్గించాలి. ఎందుకంటే తన దగ్గరికి వచ్చాడు, కొన్ని నెలలు తన దగ్గర సాధన చేస్తున్నాడు. అటువంటప్పుడు తనను ఆశ్రయించిన తన భక్తుడిని ఉద్ధరించడం తన బాధ్యత కదా. అతనిలో ఉన్న బలహీనత ఎత్తి చూపి దాన్ని తొలగించుకునేలా చేయడం తన బాధ్యత కదా అని భావించి ఒకసారి ఆ రామదాసిని పిలిచి, ఓ రామదాసి, నాకు కడుపు నొప్పిగా ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది, సోనాముఖి అనే కషాయం వేసుకుంటే అది తగ్గుతుంది, వెంటనే నువ్వు బజారుకి వెళ్ళి సోనాముఖి తీసుకురా అని పంపిస్తాడు. పాపం బాబా చెప్పాడని పరిగెడతాడు. అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఇక బాబాగారు అతన్ని సంస్కరించడానికి, అదే సమయంలో శ్యామను ఉద్ధరించడానికి, ఇందాక చెప్పాను కదా, ఒక పని చేస్తే 2 ప్రయోజనాలు లేదా 3 ప్రయోజనాలు వస్తాయి బాబా చేస్తే. అంత చక్కగా ప్లాన్ చేస్తాడు. మళ్ళీ ఆ ప్లాన్ మళ్ళా కూర్చొని రాసుకొని లేదా ఆలోచించుకొని చేసింది కాదు, అప్పటికప్పుడే అవన్నీ అలా జరిగిపోతాయి అంతే. అదే పరమాత్మ లక్షణం. బాబాగారు ఏం చేశాడు, ఆ రామదాసి రోజు పారాయణం చేసే విష్ణు సహస్రనామ గ్రంథం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకొని నెమ్మదిగా శ్యామ దగ్గరికి వచ్చి, శ్యామ ఇలా రా, ఇదిగో ఈ గ్రంథం తీసుకో, ఇది చాలా పవిత్రమైన గ్రంథం, దీన్ని పారాయణం చేయి, నీకు చాలా మేలు జరుగుతుంది. ఈ గ్రంథం ఎంత గొప్పదో చెప్తాం విను. ఒకప్పుడు నేను చాలా ఆపదలో ఉన్నాను, నా ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంది, నాకు చాలా ఆందోళనగా ఉండేది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో నేను ఈ గ్రంథాన్ని నా హృదయానికి అత్తుకున్నాను. అంటే ఈ గ్రంథాన్ని నేను ప్రేమతో పారాయణం చేశాను అని దాని అర్థం. ఊరికే అత్తుకుంటే ఏమొస్తుంది, పారాయణం చేశాను, హృదయాన్ని పూర్తిగా నేను ప్రేమించాను, దాన్ని పారాయణం చేశాను. దాని ఫలితంగా నా జీవితం మళ్ళీ దారిలో పడింది, నా మనస్సు మళ్ళీ కుదట పడింది, నా ఆందోళన అంతా తగ్గిపోయింది, నేను గొప్ప ప్రయోజనాన్ని పొందాను. ఒక సద్గురువు, ఒక సమర్థ సద్గురువు, ఓ సిద్ధపురుషుడు ఒక గ్రంథాన్ని ఇంత గొప్పగా పొగడ్డం అనేది సాధారణంగా చెయ్యరు. ఎందుకంటే మహాత్ములు అయిన తర్వాత ఇంకా మేమేదో పూర్వకాలంలో సాధనలు చేశామని చెప్తే, ఈయన కూడా మనలాగే సాధన చేశాడంటే అంతకుముందు మనలాంటి మనిషి అంటలే అని నిర్లక్ష్యం చేస్తారని చెప్పి అవన్నీ దాచిపెట్టేస్తారు. పుట్టుకతోటే మేము సిద్ధపురుషుల మహాత్ములు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు చాలామంది గురువులు. కానీ బాబాగారు అలాంటి గురువు కాదు కదా. ఒకరి దగ్గర నుంచి ఏదో గొప్పతనం పొందాలని అలాంటిది కాదు. అలాగని ఆయన ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని ఆయన ఆపదలో ఉన్నప్పుడు నిజంగా చదివాడా, నిజంగా ఆపదలో పడ్డాడా, నా ఉద్దేశం కాదని, కేవలం శ్యామకు దాని యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పడానికి ఆయన ఈ పదాలు వాడాడు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ గ్రంథం చదివితే నేను బాగుపడ్డానంటే బాబా అంతటి సద్గురువుకే ఈ గ్రంథం
అంత గొప్పదైనప్పుడు ఇక నాకు నేను చాలా చాలా దాన్ని చదివి తీరవలసిందే అనే సంకల్పం అతను తీసుకోవడం కోసం ఆ పదాలు వాడాడని నా ఉద్దేశం. కాబట్టి ఇందులో నువ్వు రోజు ఒక్క శ్లోకం చదువు, నీకు చాలా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. లేదా ఒక పదమైన చదువు మనసు పెట్టి అర్ధసహితంగా. విష్ణు సహస్రనామం చాలామంది చదువుతుంటారండి. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అని అంత పావుగంట 20 నిమిషాలు చదివేస్తారు. అది కాదు. ప్రతి శ్లోకంలో సుమారు ఓ 10 లేదా 5-6 పేర్లు ఉంటాయి, పదాలు ఉంటాయి. వాటిని విడదీస్తే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం వస్తుంది. ఆ అర్థం విష్ణుదేవుడి యొక్క, నారాయణుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క శక్తుల్ని తెలియచేస్తుంది, ఆయన గుణగణాలను తెలియజేస్తుంది. వాటన్నిటినీ నువ్వు తెలుసుకున్నప్పుడే నారాయణుడు అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అలా లేకుండా కేవలం పారాయణం చేస్తే విష్ణు సహస్రనామం యొక్క ఆ పారాయణం చేసిన ఫలితం నీకు ఉండొచ్చు కొంత, కానీ ఆ పారాయణంలో ఉన్న భావం నీకు తెలియనప్పుడు, ఆయన ఏంటో నీకు తెలియనప్పుడు ఆయన గురించిన జ్ఞానం నీకు కలగదు. ఆ జ్ఞానం కలగనప్పుడు ఆయన మీద నీ యొక్క భక్తి పెరిగే అవకాశం లేదు. ఎక్కడ ఉండే గొంగలి అక్కడే ఉంటుంది. పారాయణం చేసావు కాబట్టి రోజు అర్ధగంట కష్టపడి దానికి రావాల్సిన 10 పైసలో పావలానో ఫలితం వస్తుంటుంది. కానీ భావం తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? భావం తెలిస్తే కదా ఏదైనా ఆనందం. భావం వల్ల ఫస్ట్ వెంటనే జరిగేది ఏంటంటే ఆనందం. ఒక పదం యొక్క భావం తెలిస్తే ఆనందం, దాని యొక్క ప్రయోజనం తెలిస్తే ఇంకా ఆనందం. కాబట్టి విష్ణు సహస్రనామం యొక్క అందులో స్తోత్రాల్లో ఉన్నటువంటి పదాల భావాన్ని తెలుసుకుంటే ఆనందం వేస్తుంది, జ్ఞానం వస్తుంది. అది వెంటనే కలిగే ప్రయోజనం. ఆ తర్వాత ఆయన గొప్పతనం అనంతంగా తెలియబడడం వల్ల ఆయన మీద నీకు అనంతమైన ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఏర్పడతాయి. దానివల్ల నీ సాధన ఇంకా చాలా ముందుకెళ్తుంది, నువ్వు గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బాబాగారు ఇందులో ఉన్న ఒక్క పదానికైనా రోజు అర్ధసహితంగా చదివి తెలుసుకో అంటాడు. అంటే విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని ఇంత గొప్పగా ఒక సిద్ధపురుషుడు చెప్పడం అనేది, అది కూడా తన అనుభవాన్ని చెప్పడం. ఇదిగో ఈ పుస్తకం విష్ణు సహస్రం చాలా గొప్పదయ్యా, చదువు, మంచి జ్ఞానం వస్తుంది, నారాయణ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం కాదు. నేను చాలా ఆపదలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, నా ప్రాణం కొట్టుమిట్టలాడినప్పుడు నేను దీన్ని చదవడం ద్వారా గొప్ప ప్రయోజనాన్ని పొందాను, ఆపదలకు అన్నీ తొలగిపోయాయి అని చెప్పడం అనేది చాలా గొప్ప విశిష్టత. ఇక దాన్ని చదవకుండా ఎవడూ ఉండడు. ఆయనకే అంత ప్రయోజనం ఇస్తే ఇక నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ గ్రంథం యొక్క గొప్పతనం ఎంత గొప్పది, ఊహాతీతం, ఊహించలేనంత గొప్పది ఆ గ్రంథం అనే భావన నీకు వస్తుంది. అలా రావాలని ఆయన చెప్పాడు. అప్పుడు శ్యామ అన్నాడు, నాకు సంస్కృతం రాదు బాబా, దాన్ని నేను చదవలేను, నాకెందుకు, అయినా కానీ ఇది ఆ రామదాసిది, అతను అసలే ముక్కుపి వచ్చాడంటే చాలా గొడవలు అయిపోతాయి, ఎందుకు అనవసరంగా బాబా, నాకు వద్దులేండి అని చెప్పి భయపడతాడు, వద్దంటాడు. అప్పుడు బాబా అంటాడు, అలా కాదు, ఏం పర్వాలేదు. దానికి ముందు బాబా ఒక పదం వాడతాడు, నా శ్యామ అమాయకుడు, నా శ్యామ అమాయకుడు, నిస్వార్థంగా సేవ చేస్తాడు, ఇంతవరకు ఏమీ ఆశించలేదు. కాబట్టి నా శ్యామను నేను ఉద్ధరించదలుచుకున్నాను, అతని మెడలో ఈ విష్ణు సహస్రనామ మాల వేసి ఉద్ధరించదలుచుకున్నాను అని బాబాగారి భావాన్ని హేమాడ్ పంత్ గారు మనకు వ్యక్తపరుస్తారు. శ్యామాను ఉద్ధరించడానికి బాబాగారు ఈ విష్ణు సహస్రనామ మాలను ఆయన మెడలో వేయదలుచుకున్నారు, ఆయన ఉద్ధరించడానికి. ఈలోగా ఆ రామదాసి వస్తాడు. రాగానే అక్కడ ఇంకొక భక్తుడు ఉన్నాడు, అతని పేరు అన్నా చెంచునేకర్. ఈ క్యారెక్టర్ కూడా సమాజంలో మనకు అక్కడక్కడ కనపడుతుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఉన్నదన్నట్టుగా మాట్లాడేవాడు అని ఆయనకు సర్టిఫికెట్ ఇస్తాడు హేమాడ్ పంత్. కాబట్టి రాగానే ఏం చెప్పాడు, అబ్బాయి నిన్న అలా పంపాడు బాబాగారు, నీ విష్ణు సహస్రనామ గ్రంథాన్ని తీసి శ్యామకి ఇచ్చేశాడు. దీన్ని ఉన్నదన్నట్టుగా మాట్లాడడం అంటారు, నిజమే, కానీ
ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సందర్భాన్ని బట్టి, ఆ వ్యక్తుల మానసిక స్థితులను బట్టి మాటను మంచిగా ఎవరి మీద ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా, కోపం రాకుండా, అపార్థాలు రాకుండా చక్కగా చెప్పడం అనేది, సున్నితంగా చెప్పడం అనేది, మంచి మంచి భాషణం చేయడం అనేది నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నేను చాలా గొప్ప అని చెప్పి అలా చెప్తే చాలా గొడవలు అయిపోతాయి కదా. అందుకని ఏమంటారు, ప్రియమైన అసత్యమైన అది సత్యంగా పరిగణించబడుతుంది, అప్రియమైన సత్యమైన అసత్యంగా, అప్రియమైన సత్యమైన అసత్యమైన సత్యంగా పరిగణించబడుతుంది. అంటే ఒకరికి ఏదైనా బాధ కలిగిస్తుంది అంటే అది సత్యమైన చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని కొద్దిగా మార్పిడి చేసి చెప్పొచ్చు, అసత్యంగా చెప్పొచ్చు అతని సంతోషం కోసం. అదే ఒకరికి నష్టం కలిగిస్తుంది, కష్టం కలిగిస్తుంది అంటే సత్యమైనా సరే దాన్ని దాచిపెట్టి వాళ్ళకి మార్చి చెప్పొచ్చు. ఇలా సందర్భాన్ని బట్టి మాట్లాడడం అనేది నిజమైనటువంటి కళ, మంచితనం. ఇతను అలా కాదు, ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాడు. ఒక రకంగా దాంట్లో ఎదుటి వాళ్ళకి చాడీలు చెప్పినట్టుగాను, వారిని గొడవలు సృష్టించడానికి ఈ లక్షణం ఉపయోగపడుతుంది. మరి వాళ్ళు ఆ ఉద్దేశంతో చెప్తారా, వేరే ఉద్దేశంతో చెప్తారా, ఉన్నదన్నట్టుగా మాట్లాడడం అలవాటు కాబట్టి చెప్తారా నాకు తెలియదు. రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాడి అలవాటు, అది గొడవ పెట్టలేము అనుకోడు, కానీ వాడి అలవాటు అది చూసినట్టుగా టక్కుని చెప్పేస్తాడు, ఉండలేడు. కానీ దానివల్ల చాలా గొడవలు అవుతాయి. అది కరెక్ట్ కాదు, దాన్ని మార్చుకోవాలి ఆ గుణాన్ని. ఈ అన్నా చెంచు దగ్గర ముక్కుసూటిగా పోయేవాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అది గొడవలు పెట్టాలని కాదు, కానీ దానివల్ల గొడవలు అయితే జరుగుతాయి. రామదాస్కి అలా చెప్పేసరికి రామదాస్ చాలా కోపం వస్తుంది. నా విష్ణు సహస్రనామ గ్రంథాన్ని బాబాగారు శ్యామకి ఇచ్చాడా? వెంటనే బాబాని ఏమనకుండా శ్యామ మీదకి వెళ్తాడు. నువ్వే కావాలని నా గ్రంథాన్ని దొంగిలించడానికి బాబాగారితో నాకు నన్ను బయటికి పంపించి నా గ్రంథాన్ని నువ్వే దొంగిలించాలని ప్రయత్నం చేశావు. ఇంత పెద్ద వయసు వచ్చింది, ఇలాంటి బుద్ధి నీకు మంచి బుద్ధి కాదు అసలు. నా గ్రంథం మీద అలా కన్నేస్తావా? నా గ్రంథాన్ని నువ్వు దొంగిలించాలని చూస్తావా అని కేకలేస్తుంటాడు. చూడండి, ఇక్కడ విచిత్రంగా అక్కడ సమర్థ సద్గురు ఉన్నాడు, బాబా ఉన్నాడు, గురుదేవుడు ఉన్నాడు. ఆయన ముందు అసలు మామూలుగా మాట్లాడడానికి కూడా తప్పు అని భావించాలి. అంత నిశ్శబ్దంగా ఉండాలి గురువు ముందు. మనకు సచేతుల్లో చెప్తారు, నూల్కరు, బూటి, కాపాడే బాబా ముందు ఎప్పుడు నోరెత్తి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు, సద్గురువు ముందు ఎలా ఉండాలో తెలిసిన జ్ఞానులు. మిగతా వాళ్ళందరూ ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా శ్యామ చాలా ఫ్రెండ్లీగా బాబాతో మాట్లాడేసేవాడు, ఎలా పడితే అలాగే విసిగించేవాడు బాబాని. అందుకని ఎప్పుడు సద్గురువులతో, జ్ఞానులతో క్లోజ్నెస్ కోరుకోకూడదు, ఫ్రెండ్షిప్ కోరుకోకూడదు, చనువు కోరుకోకూడదు. భయభక్తులతో ఉండాలి. భయభక్తులతో ఉన్నప్పుడే వారి మాట మీద మనకు విలువ ఉంటుంది. ఆ విలువగా నువ్వు వారి మాటను విలువగా తీసుకున్నప్పుడే, విలువిచ్చినప్పుడే ఆ మాట నువ్వు ఆచరించాలనే సంకల్పం చేసుకుంటావు. అప్పుడే నీలో మార్పు వస్తుంది. ఈ క్లోజ్నెస్ వల్ల, మహాత్ముల, సిద్ధపురుషుల, జ్ఞానులతో క్లోజ్నెస్ వల్ల వారు చెప్పే మాటలను అస్సలు ఎక్కించుకో. ఏముంది, ఆయనే కదా చెప్పేది, మావాడే కదా, అందులో నేనంటే ఆయన చాలా గౌరవం, ప్రేమ, ఇవి నిన్ను ఆ మాటను తీసుకునేలా చెయ్యవు. కాబట్టి ఎప్పుడు కూడా మహాత్ములతో క్లోజ్నెస్ కోరుకోకూడదు. చూడండి, కాపాడే బూటి, నూల్కర్ క్లోజ్గా ఉండాలనుకోవాలా. ఆయన గౌరవాన్ని ఎప్పుడూ కూడా అలాగే నిలబెట్టుకొని ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటని శిలాశాసనంగా భావించి ఆచరించాలని సంకల్పం చేసుకున్నారు. కాబట్టి అలా ఉండగలిగారు. ఇక్కడ రామదాసి బాబా పాద సన్నిధిలో ఏదైనా సాధనలు చేసుకుంటే ఉద్ధరించబడతాను, బాగుపడతాను, బాబా ఏమైనా జ్ఞానం బోధిస్తాడేమో అని బాబా దగ్గరికి వచ్చి సాధన చేస్తున్నవాడు ఒక పుస్తకాన్ని బాబా తీసి శ్యామకి ఇచ్చాడంటేనే ఓర్చుకోలేక, భరించలేక, అక్కడ బాబా ఉన్నాడనే కూడా జ్ఞానం లేక, స్పృహ లేక ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టుగా కేకలేస్తున్నాడంటే అది అతని యొక్క బలహీనత. అతని సహజ లక్షణం క్రోధం, అహంకారం.
అది బాబాకి తెలుసు, అందుకే కదా ఇది క్రియేట్ చేసింది ఈ కథ అంతా. అప్పుడు బాబా అంటాడు, ఓ రామదాసి, ఎందుకు అలా కేకలేస్తున్నావు? శ్యామ మనవాడు కాదా? డబ్బులు పడితే పుస్తకాలు చాలా వస్తాయి, మనుషులు రారు. రామదాసికి కావలసింది మమత కాదయ్యా, సమత ఉండాలి, సమభావం ఉండాలి, ప్రేమ ఉండాలి. నెమ్మదిగా మాట్లాడలేవా? భక్తుడికి శాంతం, సహనం, క్షమ, దయ, ఈ ఉత్తమ లక్షణాలు ఉండాలి అనే సత్యం బాబాగారు అతనికి తెలియజెప్పాడు. అయిపోయింది. బాబా నోటి నుంచి ఆ మాటలు రాగానే ఆయన నోరు బంద్ అయిపోయింది. విషయం అర్థమైపోయింది. అవును కదా, బాబా ముందు నేను ఎలా కేకలేస్తున్నాను? నా విఘ్నత ఏమైంది? నా బుద్ధి ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నాను? ఓహ్, నాలో ఉండకూడదు ఏదో పరమ దుర్మార్గమైన లక్షణం ఏదో ఉంది. ఆ లక్షణాన్ని పోగొట్టుకోవాలని బాబా చెప్తున్నాడు. భక్తుడికి ఉండవలసింది సమత, మమత కాదు, మమకారం కాదు, మోహం కాదు. ఓహో, భక్తుల లక్షణాలు ఇవి. ఇంతకాలం నేను బుక్స్ చదువుతున్నాను, యాత్రలు చేస్తున్నాను, స్నానాలు, సంధ్యలు, నియమాలు, నిష్టలు చేస్తున్నాను, కానీ బుద్ధి మార్చుకోవాలనేది మాత్రం నేను ఎప్పుడు ఆలోచించలేదు. అబ్బా, బాబాగారు ఎంత గొప్ప విషయం తెలియజెప్పారు నాకు. ఇది కదా గురువు ద్వారా లభించే గొప్ప జ్ఞానం. ఇన్నాళ్ళు నాకు ఎక్కడా దొరకని, ఏ గ్రంథాలు దొరకని జ్ఞానం ఇక్కడ బాబా ద్వారా దొరికింది. అందుకే బాబా సద్గురువు అయ్యారు, సమర్థ సద్గురువు అయ్యారు అనే సత్యాన్ని గ్రహించాడు. దీని ద్వారా ఏమైంది? అతనిలో ఉన్న దుర్గుణాన్ని బాబాగారు ఒక సంఘటన క్రియేట్ చేసి తెలియచెప్పి దాన్ని నియంత్రించుకోవడం, దాన్ని పోగొట్టుకోవడమే నిజమైన సాధన తప్ప సద్గ్రంథాల పఠనం కాదు, సాధనలు కాదు, బుద్ధిని సరి చేసుకోవడానికి మించిన సాధన లేదు అనేది అతనికి తెలిసింది. అదే సమయంలో శ్యామకు విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పి అది పారాయణం చేసేలాగా శ్యామకు సంకల్పం కలిగించారు. ఆ తర్వాత శ్యామ దాన్ని చదవడం రాదన్న ఆయన చదివి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకొని పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి బోధించే స్థాయికి వెళ్ళాడు. అదే గురువు యొక్క అనుగ్రహం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపః తమహం వందే పరమానంద మాధవం. మోగవాడి చేత పాటలు పాడించటం, కుంటివాడి చేత పర్వతాలను దాటించటం పరమాత్మ అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది సాయినాథుని అనుగ్రహం వల్ల. అసలు అక్షర జ్ఞానమే లేదు, చదవడమే రాదన్న వారికి చదవడం ఏమిటి, అర్థం అవడం ఏంటి, ఇతరులకు బోధించే స్థాయికి రావడం అంటే అది గురువు అనుగ్రహం కదా. అది రెండవ ప్రయోజనం. మూడవ ప్రయోజనం విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెప్పటం. నాలుగవ ప్రయోజనం, నేను ముస్లింను కాదరా వెదవల్లారా, నేను పరమాత్మని, నేను ఆత్మజ్ఞానిని, నేను సమస్తమైనటువంటి మతాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని అంగీకరించి సమస్తమైనటువంటి లోకాలకి తెలియచెప్పి, సమస్తమైన జనులకు తెలియచెప్పి సకల మత సామరస్యతకు కృషి చేయడమే నా అవతార లక్ష్యం. ఇక్కడ విష్ణు సహస్రనామాన్ని గొప్పతనాన్ని చెప్పి ఇచ్చాడంటే ఆయన హిందూ అనేసి అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు గురుస్థాయికి వెళ్ళిన తర్వాత, జ్ఞానస్వరూపంగా మారిన తర్వాత శరీర లక్షణాలే లేవు, ఉండవు. అక్కడ ఉండేది ఆత్మలక్షణం. మనస్సు లేదు, ఆత్మస్థితే ఉంటుంది. ఆత్మ అందరిలో ఉంటుంది, అంతటా ఉంటుంది. కాబట్టి అందరిలో అంతటా ఉన్న స్థితిలోనే ఉంటాడు ఎప్పుడు ఆయన. కాకపోతే వారి వారి సంస్కారాలను బట్టి వారికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహించటం, ఎవరిలో అయినా బలహీనతలు ఉంటే ఇలాంటి సంఘటనలు క్రియేట్ చేసి వారికి తెలియజెప్పి ఆ బలహీనతలు పోగొట్టేలాగా వారిని తీర్చిదిద్దటం, సంస్కరించటం, అంతవరకే ఆయన బాధ్యత. ఓకేనా? ఓం శ్రీ సాయిరామ్.